రైట్ బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లోని రాజ్గోపాల్ నగర్ అసోసియేషన్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఆక్రమణలకు పాల్పడ్డారని తేలితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రంగనాథ్ సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం మధ్య స్వల్ప వాగ్వాదం తలెత్తింది. హైడ్రా లీగాలిటీ అనేది ఇస్ నౌ అండర్స్టూడ్. హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ హాస్ కమ్ అవుట్ విత్ ఇదంతా ఉన్నది. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. దట్ ఈస్ లెజిస్లేచర్ హస్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ ఇది హైకోర్టు విల్ దే హావ్ ఆల్సో ఎంటర్టైన్ దట్. అది చూద్దాం. మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియనిలా నా దగ్గర మాట్లాడొద్దండి. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. మీరు కోర్టులో వేస్తారంటే ఇట్ ఈస్ యువర్ రైట్ అండ్ డెఫినెట్ గా మీ చట్టాన్ని మీరు మీ చట్టపరంగా ఉన్న మీ హక్కులన్నింటినీ మీరు వాడు. మేము కూడా మాకు చట్టపరంగా ఇచ్చిన బాధ్యతల్ని విధులు నిర్వహిస్తూ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అసైన్మెంట్ సర్టిఫికేట్ సో మీరు కమిషనర్ గారు రంగనాథ్ గారు ఏంటండి, ఇప్పుడు నేను చెప్తాను. అది కూడా ఆర్టిఫిషియల్ నేను కూడా సబ్మిట్ చేస్తున్నా. నాకు నిన్న నోటీస్ వచ్చింది. ఫోన్ కెమెరా సబ్మిట్ చేస్తున్నాను మండే రోజు. కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖీం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. బట్ ఇది ఇక్కడ కాదు. మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక 1-2 monthsలోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది. ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన దీని సంగతి ఏదో తీస్తాం బయట. అర్థమైందా? We will get into the details. ఇది పహాని 176, 177 సర్వే నంబర్లో ఇది శిఖం. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, చూస్తున్నాము రంగనాథ్కి అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది ముఖిం మధ్య సీరియస్గా డిస్కషన్ అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. సో బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడ ఇన్వెస్టిగేషన్ సీరియస్గా స్టార్ట్ చేశారా? సౌమ్య, సంగారెడ్డి జిల్లా పడంచేరు నియోజకవర్గం ఐలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగోపాల్ నగర్ సంబంధించిన 400 ఎకరాలు చాలా మంది, వందల మంది దాదాపు 1972లో కొనుగోలు చేసి 1986లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక సర్వే నెంబర్లో 1263 ఎకరాలు గవర్నమెంట్ జాగా ఉంది. అందులో కొన్ని సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది, కొన్ని సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ ఉంది. కానీ అప్పుడు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు సరిగా
వాదన పక్కన పెడుతున్నారని చెప్పి ముఖేష్ వాదించడం. దీంతో పాటు రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మాకు వినతి పత్రం వచ్చింది, దాంట్లో విచారణ వేగవంతం చేస్తాము, న్యాయపరాలు కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి వాటిని క్లియర్ గా చూసిన తర్వాత గైడ్లైన్స్ ఉన్న ప్రకారమే ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన చూసినట్లయితే ఆ రంగనాథ్ దాదాపు కొనుగోలు చేసిన వాళ్ళంతా పేదలు ఉన్నారు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి ప్రాధాయపడడంతో ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్న సమయంలో ముఖేష్ అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత ఒకరు వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో స్టేటస్ కో ఆర్డర్ కూడా మీరు ఎందుకు ముందుకు వస్తారని చెప్పి కూడా ఆ ప్రశ్న జరిగింది. అంటే దాదాపు అందులో చెరువులు, కుంటలు, శిఖం భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. నిజంగా వాస్తవాలు ఏంటి వాటిని పరిశీలిస్తామని చెప్తున్నారు. నిజంగా పటంచేరు అంతా కూడా గజానికి ₹1,00,000 మార్కెట్ వాల్యూ ఉంటుంది కనుక అక్కడ ఇక్కడ చూసినా కానీ కబ్జాలు అవుతున్నాయి, మాకు న్యాయం జరుగుతలేదు, బెదిరింపులకు గురవుతున్నామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చి అధికారులతో విచారణ చేస్తున్న సమయంలోనే ముఖేష్ అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత స్టేటస్ కో ఆర్డర్ చూపిస్తామని చెప్పడము, తర్వాత కోర్టు ఉత్తర్వులు ధిక్కరించే పరిస్థితి లేదు కనుక నిజంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, దాదాపు 1,263 ఎకరాల్లో 700 ఎకరాలు అన్యాక్రాంతమైంది. అందులో వీళ్ళు కొనుగోలు చేసింది 400 ఎకరాలు. దీంతో పాటు మనం చూసినట్లయితే వాస్తవాలకు అక్కడ చూస్తే పేదలు దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా పోరాటం చేస్తున్నారు. న్యాయపరంగా మాకు రావాలి, మేము కొనుగోలు చేశాము, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది, దానికి సంబంధించిన టైటిల్ ఉందని చెప్తున్నారు. నిజంగా కోర్టు ఈ రోజు 11వ తారీఖు అంటే ఫిబ్రవరి 11 తర్వాత వాదోపవాదాలు ఉంటాయని చెప్పి ముఖేష్ వాదించడం, ఆ తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడ ఓవరాక్షన్ చేయకుండా మాకు వినతులు ఇవ్వండి, మీ దగ్గర ఎలాంటి పేపర్స్ ఉన్నాయి వాటిని పరిశీలిస్తామని చెప్పినా కానీ వినకపోవడం, ఆ తర్వాత కూడా అక్కడ గందరగోళము, అక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే పరిస్థితులు చేస్తుంటో ఆ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతో పాటు అక్కడికి వచ్చిన రంగనాథ్ వాళ్ళు వినతి పత్రాలు వచ్చిన పత్రాలను కూడా పరిశీలించి ఒక 2 మాసాల తర్వాత ఆ పూర్తిగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత ఆ పేదలకు ఏ విధంగా రావాలి, ఎక్కడైతే చెరువులు ఉన్నాయి, ఎక్కడైతే కుంటాలు ఉన్నాయని చెప్పి కూడా పరిశీలిస్తామని చెప్పి ఆ రంగనాథ్ వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడ ముఖ్యం కూడా అక్కడ ప్రెస్ మీట్ వెళ్ళడం తోటి ఒక చెరువు కుంటలోనే ఇక్కడ రంగనాథ్ కమిషనర్ వచ్చి ఆ టెంట్ వేసి కూర్చున్నాడు, ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాడో ఆయనపై కూడా న్యాయపూర్వం చేస్తామని చెప్పి ముఖేష్ వాదించడం జరిగింది. సౌమ్య, ఇరువురు మధ్య అక్కడ ఘర్షణ జరగకుండా పోలీసులు మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హైడ్రా కమిషన్ వినతి పత్రాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పవచ్చు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి. దీని సంగతి ఏదో తీస్తాం బయట, అర్థమైందా? ఇది పహాని 176, 177 సర్వే నంబర్ లో ఇది శిఖం చెరువు, దీనిలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయింది. రావాలి ఇవాళ అది కూల కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది.